హాయ్ హలో అండి. ఐఎమ్ సాయి ప్రియ డైటీషియన్ ఫ్రమ్ వరంగల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనము క్రియాటినిన్ అనేది ఎలా న్యాచురల్‌గా తగ్గించుకోవాలో చూద్దాం. మన బాడీలో ఎక్కువ శాతం పనిచేసేది మన మజిల్స్. మజిల్ నుండి వేస్ట్ ప్రొడక్ట్ వస్తది గదా! అదే క్రియాటినిన్. ఈ క్రియాటినిన్ అనేది ఎక్కువగా అయినప్పుడు కిడ్నీ ఫంక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఒక్కసారి ఈ క్రియాటినిన్ అనేది మన బ్లడ్‌లోకెళ్ళిన తర్వాత అది మన కిడ్నీకెళ్ళి కిడ్నీ నుంచి ఫిల్టర్ అయిపోయి యూరిన్ నుంచి వెళ్ళిపోతుంది. బట్ ఈ క్రియాటినిన్ అనేది చాలా వరకు ఈ కిడ్నీలోనే స్టోర్ అయిపోయి, అది ఎక్కువగున్నప్పుడు మన కిడ్నీ ఫంక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు మన బాడీలో క్రియాటినిన్ అనేది ఎంత వరకు ఉంటే నార్మలో చూద్దాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మేల్‌లో చూసుకుంటే 0.6-1.2 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫీమేల్స్‌లో చూసుకుంటే 0.5-1.1 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్స్. ఇలా ఉంటే ఇది నార్మల్ రేంజ్. ఇఫ్ వాళ్ళకి 2, 3, 4 అలా పెరిగితే క్రియాటినిన్ అనేది ఎక్కువగా ఉండిపోయి మనకి కిడ్నీ ఫంక్షన్ అనేది గ్రాడ్యువల్‌గా లాస్ అవుతూ ఉంటుంది. ఈ క్రియాటినిన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కంపల్సరీగా మీరు కొన్ని టెస్ట్‌లు చేసుకుంటే బెటర్ అండి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుందా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ అంటే కిడ్నీ ఎలా ఫంక్షనింగ్ అయితుందో దాని గురించి టెస్ట్ ఉంటది. అలా చేసుకుంటే బెటర్. అండ్ ఇంకొకటేంటంటే, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏమన్నా హిస్టరీలో ఉంటే కూడా మీ ఫ్యామిలీస్‌లో ఉన్నా గాని ఒకసారి టెస్ట్ చేసుకుంటే బెటర్. రెగ్యులర్‌గా బీపీ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం ఫుడ్స్ ఏమేం కంట్రోల్ చేసుకోవాలి క్రియాటినిన్ తగ్గడానికి అనేది చూసుకుందాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్ అనేది చాలా వరకు తగ్గించాలి. ఈ ప్రోటీన్ తీసుకోవడం వల్ల క్రియాటినిన్ అనేది ఇంకా ఎక్కువగా అయిపోతుంది. సో, కంపల్సరీగా ప్రోటీన్ అనేది మీ డైలీ లైఫ్‌లో మినిమమ్ ఉండేలాగా చూసుకోండి. దాంట్లో దాల్స్ అయినా తీసుకోవచ్చు. బట్ మటన్, చికెన్ ఎక్కువగా తీసుకోకూడదు. చికెన్ తీసుకుంటే ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకుంటే బెటర్ 1 వీక్‌కి. అండ్ చాలామంది వే ప్రోటీన్స్ అండ్ కొంతమంది ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటా ఉంటారు. అవి ఈ క్రియాటినిన్ ఎక్కువగున్నప్పుడు మానేస్తే బెటర్. అండ్ ఈ ఎక్కువగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అండ్ ఎక్కువగా జిమ్‌కి వెళ్ళేవాళ్ళు క్రియాటినిన్ సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు కదా! వాళ్ళు కొంచెం ఈ క్రియాటినిన్ సప్లిమెంట్స్ అనేది మానేయాలి. దీనివల్ల కిడ్నీ గ్రాడ్యువల్‌గా లాస్ అవుతూ ఉంటుంది. సో, కంపల్సరీగా ఈ జిమ్‌కి వెళ్ళేవాళ్ళు క్రియాటినిన్ సప్లిమెంట్స్ మానేస్తే బెటర్ అండి. ఎక్సెసివ్‌గా ఈ ఎక్సర్‌సైజ్ బదులు కొంచెం యోగా అనేది చేసుకోండి ఇలాంటి వాళ్ళు క్రియాటినిన్ ఎక్కువగున్న వాళ్ళకి. ఈ క్రియాటినిన్ అనేది ఎక్కువగున్నప్పుడు మన బాడీలో ఇంకా చాలా వరకు బ్లడ్ యూరియా అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది. అండ్ యాసిడ్ గూడా మన బ్లడ్‌లో ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఇలా ఇంక్రీజ్ అవ్వడాన్నే మనము మెటబాలిక్ యాసిడోసిస్ అంటాము. హెల్తీ కిడ్నీస్ ఉంటే మనకి యాసిడ్ అనేది ఫిల్టర్ అయిపోతూ ఉంటది. బట్ ఈ క్రియాటినిన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి యాసిడ్ అనేది ఎక్కువగా ఫిల్టర్ కాక బాడీలోనే ఉండిపోయి మనకి మెటబాలిక్ యాసిడోసిస్ అనేది వస్తుంది. దానివల్ల పీహెచ్ లెవెల్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటది. సో, మనం ఆల్కలైన్ ఫుడ్ అనేది ఇవ్వాలి వీళ్ళలో. అసిడిటీ ఎక్కువగా పెంచే ఫుడ్స్ ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువగా కిడ్నీ ఫంక్షన్ అనేది లాస్ అయిపోతూ ఉంటది. అలాంటి దాంట్లో చూసుకుంటే ఎక్కువగా మనము కూల్ కూల్ డ్రింక్స్ ఇవ్వడం అండ్ ఎక్కువగా డైరీ ప్రొడక్ట్స్ ఇవ్వడం అండ్ అసిడిటీ పెంచే ఫుడ్స్‌లలో చూసుకుంటే ఇంకా ఆల్కహాల్ అండ్ టమాటో అండ్ ఎక్సెసివ్ లెమన్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్ అయితుంది. వీళ్ళకి మనం ఆల్కలైన్ ఫుడ్స్ ఇవ్వాలి. దాంట్లో నట్స్ అయినా, సీడ్స్ అయినా అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకు ఎక్కువ స్టడీస్‌లో చూసుకుంటే ఫైబర్ తీసుకున్న వాళ్ళలో క్రియాటినిన్ అనేది న్యాచురల్‌గా తగ్గుతుందంట. సో, కంపల్సరీగా మీ ఫైబర్ ఇంటేక్ అనేది డైలీ మంచిగా ఉండేలాగా చూసుకోండి. ఎక్కువగా ఫైబర్ ఉండే ఫుడ్స్ తీసుకుంటే బెటర్. దాంట్లో ఓట్స్ అయినా, లేదంటే కుకుంబర్, జామ ఇలాంటి ఫ్రూట్స్ అయినా, యాపిల్ ఇలా తీసుకోవడం వల్ల బెటర్. ఎక్కువగా ఫైబర్ ఉండే ఫుడ్స్ అండ్ ఈ కీర దోసకాయ అండ్ ఈ హోల్ గ్రెయిన్స్, సెరల్స్, పల్సెస్ తీసుకోవడం వల్ల బెటర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్. వాటర్ అనేది కంపల్సరీగా 2-2.5 లీటర్స్ తీసుకోవడం వల్ల క్రియాటినిన్ అనేది కొంచెం యూరిన్‌లో వెళ్ళిపోతుంది. దానివల్ల న్యాచురల్‌గా క్రియాటినిన్ తగ్గించుకోవచ్చు. బట్ కొంతమందిలో కిడ్నీ ఎక్కువగా ఫంక్షనింగ్ లాస్ అయిన వాళ్ళకి డయాలిసిస్ పేషెంట్‌లో చూసుకుంటే వాటర్ రిస్ట్రిక్షన్ అనేది డాక్టర్ చెప్తూ ఉంటాడు. అది 1 లీటరా లేదంటే 800 ఎంఎలా, 1200 ఎంఎలా అనేది సార్ చెప్పినట్టు వాటర్ రిస్ట్రిక్ట్ చేసుకొని అంతే తీసుకోండి.
మీకు గనక క్రియాటినిన్ నార్మల్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటే 8-10 గ్లాసెస్ వాటర్ తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సాల్ట్. మన సాల్ట్ ఇంటేక్ అనేది డైలీ ఒక 3-4 గ్రామ్స్ తీసుకుంటే బెటర్ అండి. ఈ కిడ్నీ వాళ్ళైతే కంపల్సరీగా 4 గ్రామ్స్ వరకు తీసుకుంటేనే బెటర్. దీనివల్ల మనకి ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి ఇంకా కిడ్నీ ఫంక్షనింగ్ అనేది గ్రాడ్యువల్‌గా లాస్ అవుతూ ఉంటది. సో, కంపల్సరీగా తక్కువ మొత్తంలో తీసుకోండి. అండ్ ఈ బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్స్‌లలో అండ్ చిప్స్‌లలో ఎక్కువగా సాల్ట్ ఉంటది. సోడియం కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయిపోయి మళ్ళీ కిడ్నీ ఫంక్షన్ అనేది డ్యామేజ్ అవుతది. సో, కంపల్సరీగా అలాంటివి అవాయిడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీగా మానేస్తే బెటర్ అండి. దీనివల్ల ఇంకా క్రియాటినిన్ అనేది ఎక్కువగా అయిపోయి కిడ్నీ అనేది లాస్ అయిపోయి డయాలిసిస్ స్టేజ్‌కి వెళ్తుంది. క్రియాటినిన్ ఎక్కువగున్న పేషెంట్స్‌లో చూసుకుంటే, వాళ్ళకి ఎక్కువగా చలి పెడుతూ ఉంటది. కోల్డ్ టెంపరేచర్‌లో ఉన్నప్పుడు చాలా వణికిపోతారు. సో, ఏసీలో ఉండడం అండ్ చల్లనీటితో స్నానం చేయడం ఇలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫాస్ఫరస్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గూడా క్రియాటినిన్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. సో, ఫాస్ఫరస్ ఫుడ్స్ అనేవి కొంచెం లిమిట్ చేస్తే బెటర్ అండి. దాంట్లో చూసుకుంటే రెడ్ మీట్ అయినా అండ్ కూల్ డ్రింక్స్ అయినా ఎక్కువ ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, మీట్‌లో ఎక్కువగుంటది. అండ్ ఈ డైరీ ప్రొడక్ట్స్‌లో ఎక్కువగుంటది. ఇవి అవాయిడ్ చేస్తే బెటర్. యోగా, మెడిటేషన్ ఇలాంటివి మనకి అలవాటు చేసుకుంటే బెటర్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.